ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీటీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. లైవ్ చూద్దాం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్ రమణ గారు, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ పార్టీ వర్కింగ్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, పార్లమెంట్ బ్యూరో సభ్యులు గౌరవనీయులు మోతుపల్లి నరసింహులు గారు, గౌరవనీయులు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు, నేమా నాగేశ్వరరావు గారు, రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, మల్లారెడ్డి గారు, రమేష్ రాథోడ్ గారు, చంద్ర వెంకటవరరావు గారు, రాజేంద్ర రెడ్డి గారు, గాంధీ గారు, మోహన్ రావు గారు, ఉమామాధవరెడ్డి గారు, సీతక్ గారు, పెద్దిరెడ్డి గారు, నరసారెడ్డి గారు, అరవింద్ కుమార్ గౌడ్ గారు, స్వామిగౌడ్ గారు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు సత్యనారాయణ గారు, నరసింహులు గారు, విజయరమణరావు గారు, దయాకర్ రెడ్డి గారు, ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు. నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. చాలా మంది కార్యకర్తలు కూడా మీరు మాట్లాడాలని ఆలోచన మీకుంది. కానీ ఒక్కొక్కసారి నాయకులు కార్యకర్తలు ఇద్దరు మాట్లాడితే మీ మనోభావాలు అర్థం చేసుకుని పార్టీని ఏ విధంగా నడిపించాలనిపించడం కోసం మనం ఆలోచించే పరిస్థితి వస్తుంది. కానీ సమయం తక్కువ ఉండే దానివల్ల మీ అందరినీ మాట్లాడించలేకపోయాను. ఈరోజు మనం పిలిచింది కూడా నిన్న సాయంత్రం ఈ సంఘటన జరిగిన తర్వాత మామూలుగా అయితే ఒకసారి ఎన్నికలైన తర్వాత మీతో కూర్చొని మాట్లాడాలని, ఒకసారి నాయకత్వంతో ఒకసారి మాట్లాడి భవిష్యత్తు కార్యక్రమం తయారు చేద్దాం అనుకున్నాం. కానీ అంతలోనే కొంతమంది పార్టీ నుంచి పోయారని తెలిస్తే, కాదు వీలైతే తెల్లవారితో చెప్పాను, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రమ్మంటే పెద్ద ఎత్తున చెప్పిన సమయం తక్కువైనా మీరందరూ వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క బలం. ఈరోజు మనందరం కూడా శ్రీనివాసరావు చూసి ఒకే ఒక్కడు గెలిచారు. ఒకసారి రాజకీయాల్లో కొన్ని జరుగుతూ ఉంటాయి. 87లో బీజేపీ ఇద్దరు ఎంపీలు, ఆ తర్వాత 2 సార్లు కేంద్రంలో ప్రభుత్వం వచ్చింది. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ 2009లో కార్పొరేషన్ ఎలక్షన్లో పోటీ చేయలేదు, మనకందరూ తెలిసిన విషయం. మొన్న 2014 ఎన్నికల్లో 24 సీట్లో 14 సీట్లు మనమే గెలిచాం, మనము బీజేపీ గెలిచాం. అదే మరి ఇంకొకసారి మీరు చూస్తే 2009 నుంచి 2012-13 వరకు ఎన్నికలు పెడితే కార్యకర్తలకు 2000-3000 మంది వచ్చారు, ఓట్లు మాత్రం 2000 వచ్చేటి మన పార్టీకి. ఇంకా తక్కువ వచ్చే సందర్భాలు ఉన్నాయి. మొన్న ఎలక్షన్లో మీరు చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ఎలక్షన్లో చాలా నష్టపోయాం. ఇంకో పక్క మీరు చూసి తమిళనాడులో ఇంతమంది మన మిత్రులు చెప్పినట్టు డిఎంకే అధికారులు ఉంటే ఏడీఎంకే పోటీ చేయకుండా మానేసిన పరిస్థితి, ఒక ఎలక్షన్ బాయ్కాట్ చేశారు. ఇలాంటి సంఘటనలు ఉంటాయి. కానీ ఒకసారి బాధ కూడా ఉంటుంది. మనం గెలిపించిన వ్యక్తులు పోతే, ఇంతకుముందు చాలా మంది పోయారు, పోయేవాళ్ళు ఒకసారి పోతే ఒకసారి ఆలోచించి వదిలేసేవాళ్ళం. కానీ అప్పుడప్పుడు పోతే మనం ఆలోచించే పరిస్థితి వస్తూ ఉంది. ఏదైనా నాకు ఒక ప్రగాఢమైన విశ్వాసం ఉంది, తెలుగుదేశం పార్టీకి ఉండేది కార్యకర్తల బలం. కార్యకర్తల ఇంతవరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది. మన నాయకుడు పార్టీ పెట్టిన శుభ సందర్భంగా ఒకసారి ఆలోచిస్తే సంక్షోభాలు వస్తాయి, కానీ సంక్షోభాలను ఎదుర్కొనే ఏకైక పార్టీ భారతదేశంలో ఒక్క తెలుగుదేశం పార్టీ. ఎన్నికల కంటే ముందు 10 సంవత్సరాలు మనం అపోజిషన్లో ఉన్నాం. 10 సంవత్సరాల అపోజిషన్లో ఉన్నప్పుడు 1-2 కాదు, అనేక సమస్యలు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉంటే ఎంతో మంది కార్యకర్తలను చంపిన సందర్భాలు ఉన్నాయి. అదే మరి మన నాయకుల యొక్క ఆస్తులపైన దాడులు చేయడం, ఇలాంటి అనేక విధాలుగా వేధించడం అన్నీ జరిగాయి. అదే మరి నేను కూడా రాజకీయాల్లో మీరు చూస్తే అనేక విధాలుగా పోరాడాను. బాబ్లీ సంఘటన మీరు చూసుకున్నాం, లేకపోతే ఆ రోజు ఈ యొక్క ఒక విషయంలో కాదు,
చాలా సందర్భాల్లో అధికారం ఉన్నప్పుడు సమస్యల పైన పోరాడి న్యాయం చేశాం. అధికారం లేనప్పుడు కూడా మీరు చూస్తే అనేక ఇష్యూస్ పైన పోరాడి మనం ముందుకు పోయాం. అయితే నాకుండేది ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ సంక్షోభమైనా ఏ క్రైసిస్ అయినా ఒక ఆపర్చునిటీగా క్రియేట్ చేసుకున్నప్పుడే నాయకత్వం ఎమర్జ్ అయ్యే పరిస్థితి వస్తుంది. మీ మనోభావాలన్నీ నా నాయకులందరూ మాట్లాడారు. అందరి అభిప్రాయం మీరు ఇక్కడ ఉంటే మేము బ్రహ్మాండంగా పనిచేస్తాం, దాంట్లో సమస్యలు ఏం చెప్పి చాలా మంది స్పష్టంగా చెప్పారు. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాం. అదే సందర్భంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 1-2 దెబ్బలు మీకు తగిలినా పర్వాలేదు, కానీ మీరు నిలదొక్కునే శక్తి రావాలంటే మిమ్మల్ని అప్పుడప్పుడు వదిలిపెట్టాలి. వదిలిపెట్టినప్పుడు కొన్ని దెబ్బలు తగిలినా నిలబడుకునే శక్తి మీకు వస్తుంది. మళ్ళా ఏదైనా అవసరమైతే మిమ్మల్ని ఆదుకునే పరిస్థితి కూడా నాకు ఉంటుంది. కొన్ని విషయాల్లో మనకు స్పష్టత ఉండాలి. ఈరోజు రాష్ట్రం 2గా విభజించినప్పుడు 2 రాష్ట్రాల్లో పార్టీ ఉంది. మొన్నటి వరకు రాష్ట్రం ఒక రాష్ట్రంగా ఉన్నప్పుడు ఒకరోజు 2 రోజులు కాదు, చాలా సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్నాను. అయితే ఈరోజు 2 రాష్ట్రాలు ఏర్పడినప్పుడు మీరు కూడా నాయకత్వాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒకరిద్దరు నాయకులు పోయినంత మాత్రం పార్టీ ఎప్పుడు పోదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను కూడా పార్టీని వదులుకోవడానికి సిద్ధంగా లేను. ఈ పార్టీని తప్పకుండా బలోపేతం చేసి ప్రజలకు అంకితమైన భావంతో పనిచేయడానికి, అందులో బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే పార్టీగా మన పార్టీని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా. ఈరోజు చూశాను, నేను రిజల్ట్స్ కూడా సమీక్ష చేసుకున్నాం. దాని గురించి పెద్దగా భయపడవలసిన అవసరం లేదు. ఇంకో పక్క కార్యకర్తలు చాలా బలంగా ఉన్నారు. నిన్నటి వరకు ఎవరైతే ఈ నాయకుడు పోతా ఉంటే ఆ నాయకులకు సహకరించారో పనిచేశారో వాళ్ళు పోయిన తర్వాత ఒకే మాట, మీకు మాకు సంబంధం లేదు, మాకు పార్టీ ముఖ్యం తప్ప మీలాంటి నాయకులు కాదని చాలా స్పష్టంగా చెప్పడమే కాకుండా మీరందరూ కూడా పోరాటానికి సిద్ధమయ్యారంటే ఇది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోవడానికి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో కొన్ని జరుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో రాజకీయాల్లో మనం అనుకున్న ఫలితాలు కూడా రావు. కానీ ఏమాత్రం కూడా అధైర్యపడకుండా పోరాడుతూ ఉంటే ప్రజలు మనల్ని ఆదరించే పరిస్థితి వస్తుంది. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి సమస్యల వల్ల మనం ఏం భయపడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. అదే మరి నేను చాలాసార్లు చూశాను. ఈరోజు మన పార్టీ పెట్టి కరెక్ట్గా 34 సంవత్సరాలు వస్తుంది. రేపు మార్చి 29కి 34 సంవత్సరాల అనుభవం ఉంది. 34 సంవత్సరాలు పార్టీ జెండాను మోసిన నాయకులు కానీ కార్యకర్తలు ఉన్నారు. అదే మరి ఎన్నో సమస్యలు 1-2 కాదు తెలంగాణ ప్రాంతంలో చూశాను. ఒకప్పుడైతే తీవ్రవాద సమస్య వస్తే కనీసం ప్రాణం కూడా లెక్క పెట్టుకోకుండా కొంతమందిని హత్య చేసిన ఆ కుటుంబంలో ఉండే మిగిలిన వాళ్ళు పార్టీకి పనిచేసే సందర్భాలు ఉన్నాయి. అదే మరి అధికారంలో ఉన్నా లేకపోయినా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని పార్టీ కోసం నిరంతరం పనిచేశారు. ఆ విషయాలు కూడా నేను ఎప్పుడూ మర్చిపోలేను. నా నమ్మకం, నా ఆశ కార్యకర్తల పైన. నాయకులు ఒకరిద్దరు తప్పుడు వేసిన కార్యకర్తలు ఎప్పుడూ పార్టీని కాపాడారు. ఇప్పుడు కూడా మీరు ఒకసారి చూస్తే కొత్త రాష్ట్రం, సమస్యలు చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడా మీరు ఒకసారి చూసినప్పుడు 2 రాష్ట్రాల్లో కూడా విభజన జరిగినప్పుడు నేను ఒకసారి ఆలోచించుకుంటే నేను ఒక్క తెలుగుదేశం పార్టీని తటస్థంగా ఉన్నాను. ఆ రోజు నేను చెప్పింది, మీరు ఏ పని చేసినా విభజించినా సమీక్షంగా పెట్టినా ఇద్దరికీ న్యాయం చేయమన్నాను తప్ప ఎప్పుడు ఒక పక్క సైడ్స్ తీసుకున్న సందర్భాలు లేవు. అదే మరి ఇవన్నీ ఏం చేశామంటే మన నాయకుడు తెలుగుదేశం పార్టీ పెట్టింది తెలుగు జాతి కోసం పెట్టాడు. మన యొక్క తెలుగు వారి యొక్క కీర్తి ప్రతిష్టల్ని ఆత్మ గౌరవాన్ని పెంచడానికి పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడే చాలా మంది చాలా విషయాలు చెప్పారు. ఏ ఉద్దేశంతో అయితే పెట్టారో ఆ ఉద్దేశాన్ని కాపాడడం కోసం పార్టీ నిరంతరం పనిచేస్తున్నాం. ఇటీవల కాలంలో మీరు చూస్తే బాధ్యత ఉంది కాబట్టి నేను అక్కడ ఎక్కువ రాజధాని లేదు, ఇంకా సమస్యలు ఉన్నాయి.
దాన్ని కూడా దారిలో పెట్టాల్సిన బాధ్యత నా పని ఉంది కాబట్టి కొంత సమయం స్పెండ్ చేశాను. మీ మనోభావాలు అర్థం చేసుకున్నాను. అవసరమైతే వీలైనంత వరకు ఎక్కువ సమయం ఇక్కడ ఇవ్వడానికి అన్ని విధాలను సహకరిస్తాను. అదే మరిగా నాయకత్వం మీరు కూడా కూర్చోండి. ఈరోజు చిన్న చిన్న విషయాలు ఉన్నాయి, కొంతమంది చూశాను. నా లెక్క ప్రకారం అయితే మేజర్ హర్డిల్స్ అన్ని తగ్గాయి. మీకు ఉండే 2-3 ఐకమత్యంగా ఉంటే సమిష్టి నాయకత్వాన్ని ఇవ్వగలిగితే సమస్య ఉండవు. మీరందరూ కలిసి ఉండవలసిన అవసరం ఉంది. కలిసి ఉండవు కాకుండా ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ సమిష్టి నాయకత్వంతో మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దానికి మీరు దోహదం చేయాలి. ఎందుకంటే లీడర్షిప్ అన్నప్పుడు మీరు ఒక రోల్ క్లారిటీ తీసుకొని ఎక్కడిక్కడ పనిచేయాల్సిన అవసరం ఉంది. నేను కూడా మంచిర్లు ఎప్పటికప్పుడు మీకు గైడ్ చేస్తాను. ఎందుకంటే పార్టీని వదిలిపెట్టుకోవాలంటే నేను ఎలక్షన్లో లేదంటే బైఫర్కేషన్ అప్పుడు ఇంత సమస్యలు పడాల్సిన అవసరం లేదు. కాబట్టి అందరం కలిసి పనిచేద్దాం. తొందరలోనే పార్టీలో ముఖ్యమైన నాయకులతో ఒకసారి కూర్చుంటాం. భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయిస్తాం. పార్టీని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకుపోవాలి, ఏ విధంగా మనం పోరాడాలో మనం వర్కౌట్ చేద్దాం. ఎందుకంటే ఈరోజు ఇమ్మీడియట్ గా రాబోయే 2019 మళ్ళీ ఒక టెస్ట్ మన పార్టీకి. అంత మునుపు కొన్ని ఎలక్షన్స్ వస్తాయి. ఏదేమైనా తాత్కాలికంగా పార్టీ ఏం చేయాలి, లేకపోతే రాబోయే రోజుల్లో ఏ విధంగా పార్టీ ప్రణాళిక తయారు చేసుకోవాలి. మన పార్టీకి ఒక స్ట్రెంగ్త్ ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక నాయకుడు పోయినప్పుడు కానీ, ఒక క్రైసిస్ వచ్చినప్పుడు కానీ పార్టీ చేసినటువంటి విభిన్నమైనటువంటి కార్యక్రమాలు మీరు చూసినప్పుడు ఎక్కడికక్కడ మళ్ళీ రీఆర్గనైజేషన్ చేసుకున్నాం. మళ్ళీ ఎక్కడికక్కడ నాయకత్వాన్ని పెంచుకున్నాం. ఇంకొక పక్క కార్యకర్తల బలం కూడా పెంచుకున్నాం. దానివల్ల మీరు చూసిన ఎన్నో సంక్షోభాలు వచ్చినా పార్టీ ముందుకున్నదంటే మనం చేసిన విధానమే కారణం. మళ్ళీ తెలంగాణ ప్రాంతంలో పార్టీని అన్ని విధాలా బలోపేతం చేయడానికి ఒకటే హామీ ఇస్తున్నాం. అన్ని విధాలా నేను ప్రయత్నం చేసి మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అయితే ఏదో మనం ఒకసారి మాట్లాడుకున్నప్పుడు ఒక మీటింగ్లో మనం మాట్లాడుతున్న సరిపోదు. లీడర్స్ అనేవాళ్ళు ఎప్పటికప్పుడు మీరు వర్కౌట్ చేయాలి. మీకు ఎప్పటికప్పుడు నేను గైడెన్స్ ఇవ్వాలి. అదే మరొక మనం సమిష్టిగా ఎప్పటికప్పుడు పనిచేయగలిగితే ఇది తప్పకుండా సాధ్యమవుతుంది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం, కార్యకర్తలను కోరుతున్నాం. ఈరోజు 150 మంది ఎవరైతే మన పోటీ చేశారో వారందరూ కూడా ఈరోజు మీటింగ్కి వచ్చారు. ఇది మీరు ఒకసారి చూస్తే 2014లో హైదరాబాద్ మొత్తం ఏదైతే కార్పొరేషన్ ఏరియా ఉందో బ్రహ్మాండంగా మనం గెలిచాం. కానీ ఈరోజు కొన్ని కారణాలు నేను విశ్లేషించడం లేదు. ఎందుకంటే ఇప్పటికే మన లీడర్స్ వారికి తోచిన విధంగా వాళ్ళు విశ్లేషణ కూడా చెప్పారు. నేను ఆ విశ్లేషణ పోవడం లేదు. కానీ నేను ఆలోచించేది ఏ కారణమైనా సరే మనం నిన్న ఎలక్షన్లో సరిగా చేయలేకపోయాం. అయితే ప్రజలకు కూడా కొన్ని రిజర్వేషన్స్ కానీ లేదంటే ఏదైనా కావచ్చు, నిన్న ఎలక్షన్లో మనం అనుకున్న విధంగా ఫలితాలు సాధించలేకపోయాం. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం అధైర్యపడిపోయి లేదంటే బొంబేలు ఎత్తాల్సిన అవసరం లేదు. దానికి ఏ విధంగా పనిచేయాలో మీరు అందరూ వర్కౌట్ చేయండి. మేము కూడా అండగా ఉంటాం. ఎప్పటికప్పుడు మీకు గైడెన్స్ ఇస్తా. అవసరమైతే ఎంత సమయం ఇవ్వగలుగుతానో ఇంకా మీకు చెప్పిందని నేను ఆలోచిస్తున్నాం. ఎక్కువ సమయం ఇచ్చి ఎప్పటికప్పుడు కార్యక్రమాలు చేపట్టడానికి అన్ని విధాలా మీకు అండగా ఉంటానని మరొక్కసారి హామీ ఇస్తూ 34 సంవత్సరాల పార్టీని మన అందరం కూడా కార్యకర్తలను చూస్తే ఎప్పుడు కూడా నా మీద ఒక నమ్మకంతో మీరున్నారు, పార్టీ మీద ఒక నమ్మకంతో ఉన్నారు. మీకు కూడా ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. తొందరలోనే నేను ఈరోజు నిన్ను కూడా కార్యకర్తల మీటింగ్ కాబట్టి నేను ఎవరిని విమర్శించడం లేదు. అట్లని చెప్పి నేనేదో కావాలని చేస్తున్నాననే అభిప్రాయం ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు. తగిన సమయంలో మీకు ఏ విధంగా భరోసా ఇవ్వాలి, ఏం చేయాలి, పార్టీని ఏ విధంగా కాపాడుకోవడానికి అన్ని విధాలు అండగా ఉంటానని మరొక్కసారి హామీ ఇస్తూ, మీలో కూడా కావాల్సింది కొన్ని సందర్భాల్లో కొంతమంది కొన్ని విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు మనం కూడా అధైర్యపడకుండా, నేను చాలా సమస్యలు చూశాను. ఈరోజు చూడడం కాదు, తెలంగాణలో ఎలక్షన్స్ పెడితే ఆ రోజు మన వాళ్ళని పంపిస్తే కనీసం ఎలక్షన్లో పోటీ చేయాలంటూ విముఖంగా ఉన్న సందర్భాలు నేను చూశాను. ఒకసారి రమణ ఒకసారి అన్నాడు,
సార్ మీరు శ్రీరామ అంటే కూడా అది భూత పదంగా వక్రీకరించే పరిస్థితి వస్తున్నారని ఒకప్పుడు ఆయన చెప్పే పరిస్థితి వచ్చింది. ఒక సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ పెడితే మీరు చూస్తే కొన్ని సీట్లు మనం బలంగా ఉండే సీట్లు కూడా ఓడిపోయిన సందర్భాలు వచ్చాయి. ఓడిపోవడం కాదు, 3వ ప్లేస్కి వచ్చాం. కొన్ని రికార్డులు సరిగా డిపాజిట్ రాని పరిస్థితికి వచ్చింది. అలాంటి సందర్భాలు కూడా నేను చూశాను. ప్రజలకు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది, కొన్ని విషయాలు ప్రభావితం చేస్తాయి. అది జరిగినప్పుడు మనోధైర్యంగా మనం ఉండి మళ్ళీ వాస్తవాలు ప్రజలకు చెప్పగలిగితే మాత్రం ప్రజలు ఎప్పుడు మనతో ఉంటారు. ఆ పరిస్థితి భవిష్యత్తులో వస్తుంది. కాబట్టి అందరూ కూడా అధైర్యపడవలసిన అవసరం లేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, నేను తొందరలో ఒక 5-6 రోజులు ఎక్కువ ఉండే అగ్రనాయకత్వానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూర్చోండి, ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయండి. ఏ విధంగా పార్టీని ప్రజలకు తీసుకుపోతారు, ప్రజా సమస్యలపైన ఏ విధంగా మీరు పోరాడతారు, అదే మరిగా ఈ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలని అవన్నీ వర్కౌట్ చేయండి. అవి వర్కౌట్ చేసిన మేము ఒక నిర్దిష్టమైన ఆలోచన మీకు ఇస్తాను. అందరం కలిసి పార్టీని బలోపేతం చేద్దామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల్సిందిగా మరొకసారి కోరుతూ, ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం. నేనేమంటానంటే మీ మనోభావాలు చాలా ఉన్నాయి బ్రదర్. ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాలి, నాయకులు ఎవరైతే పై స్థాయిలో ఉండే నాయకులే కాదు, కింది స్థాయిలో ఉండే కార్యకర్తలు కానీ క్షేత్రస్థాయిలో ఉండే నాయకత్వం కూడా చాలా ముఖ్యం. అదే సమయంలో మీరు ఆలోచించాల్సింది, మనం అపోజిషన్లో ఉన్నప్పుడు అందరం కలిసి పనిచేయడం కూడా అదే అవసరం. మనకు అవకాశాలు వచ్చినప్పుడు తప్పకుండా ఏ కార్యకర్తను ఏ విధంగా గుర్తించాలి, ఏ కార్యకర్త యొక్క మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ నాయకుడు ఎంత సమర్థంగా ఉన్నారు, ఏ నాయకుడిని పార్టీ బలోపేతం చేస్తే తద్వారా పార్టీ బలోపేతం అవుతుందో అవన్నీ వర్కౌట్ చేస్తాం. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అన్నింటికంటే పార్టీ ముఖ్యం. పార్టీ ఉంటేనే మనం ఉంటాం. పార్టీ చెట్టుని మనం కాపాడుకుంటే అవి నీడనిచ్చే అవకాశం ఉంటుంది. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకుని మీరు పనిచేయండి. పూర్తిగా అండగా ఉంటా, పూర్తిగా ఆదుకుంటా. మీరు ఎవ్వరూ అధైర్యపడవలసిన అవసరం లేదు. ధైర్యంగా ముందుకు పోవాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ అంటారు.